డూయింగ్ వెల్. కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. సో ఈరోజు మనం డ్రగ్ అబ్యూస్కి ఎగెనెస్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కంట్రీ అంతా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అడ్రసింగ్ యూత్, డూయింగ్ సమ్ ర్యాలీస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద డ్రగ్ మినాన్స్. సో ఆ కార్యక్రమం ఈ జిల్లాలో ఇది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్లో నేను వస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రిన్సిపాల్ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ కార్యక్రమానికి వచ్చి వేదికను అలంకరించిన అఫీషియల్స్ అందరికీ, అలానే సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా వెల్ విషెస్. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. కొందరు వింటున్నారు, కొందరు మాకెందుకు చెప్తున్నారు, మేము గర్ల్స్ స్టూడెంట్స్ కదా, సో మాకు దీంతో అంత సంబంధం ఉండదు. కొందరు అనుకుంటున్నారు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో మేమేమి అలవాట్లు లేవు కదా, అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే ఆర్ జస్టిఫైడ్. సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్. మనకి ఎప్పుడు కూడా సమాజంలో మనకి దాని గురించి మనం ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం. అది ఇంకొకరి ఇంట్లో ప్రాబ్లం అయితే మనం అంత శ్రద్ధగా ఉంటాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొకరి ఇంట్లో ఉన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ యూత్ గ్రూప్ ఆల్మోస్ట్ 100కి 7 మెంబర్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాల్. సో 100లో 17 మెంబర్స్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అలానే డ్రగ్స్గా మనం చెప్తున్నాం గాంజా కానీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ సమ్ సిరప్స్ విచ్ క్రియేట్ సెడేషన్, అది చూసుకుంటే 3.6 వరకు. సో ఇది క్వైట్ అలార్మింగ్ నెంబర్. సో ఇది వలన మనం అందరం కూడా అలర్ట్ అవ్వాలి. సో ఈ నెంబర్ అలా పెరుగుతూనే ఉంటుంది. సో 100లో నేను లేను కదా అనుకోవచ్చు మీరు, కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలి, ఆ నెంబర్ కూడా ఉండాలి అంటే దానితో సంబంధం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేకపోయినా కూడా మన అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆ అవసరం ఇప్పుడు మనకి చాలా వచ్చింది. సో డ్రగ్ అబ్యూస్ అనుకుంటే యూత్ ఎస్పెషల్లీ మీకు బాగా యూత్ హార్మోన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదా, అందులో ఎడ్రినలిన్ ఈజ్ వన్ ఆఫ్. అందులో మనకి ఫీచర్ ఏంటంటే సైంటిఫిక్గా ట్రై, సో ప్రతిది కూడా మనం ట్రై చేయాలి అనుకుంటాం. కొత్తదనాన్ని ఒకసారి చూద్దాం ఇదైతే ఏమవుతుంది అని. దానితో పాటుగా మీ అందరికీ ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు తెలుసులే, వీళ్ళకే చెప్పాలా, నాకు ఆల్రెడీ తెలుసు, నేను చదివాను, ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది, బయటకు వచ్చేసే అంత సమర్థత నాకుంది అని అనుకుంటారు. జనరల్గా యూత్ ఎవ్వరు కూడా పాడైపోవాలి, తన భవిష్యత్తు పోవాలి అని డ్రగ్స్లోకి ఎవరు వెళ్ళరు. సో their intention is to try, their intention is to enjoy what is there in it, and to intention is that they are so much confident that they can come out of the trap. సో నేను 1-2 సార్లు ట్రై చేస్తాను వచ్చేస్తాను అని అనుకునే ఉంటాను. అలానే జనరల్ యూల్ స్టార్ట్ సిగార్, యూల్ స్టార్ట్ ఆల్కహాల్, నెక్స్ట్ లెవెల్ ఆర్ నెక్స్ట్ లెవెల్. సో అది డేంజరస్. సో మనం ఒకసారి అనుకుంటాం కానీ అందరూ బయటికి రాలేరు. వన్స్ యు ఆర్ ట్రాప్డ్, యు ఆర్ లైక్ ఏ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్. సో ఆ లెవెల్ కూడా ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక ఎంజీ తీసుకుంటే నెక్స్ట్ ఒక 1 మంత్కి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ని ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ, సో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక స్మాల్ డ్రగ్. సో ఆ డ్రగ్ అలవాటు అయిన వాళ్ళు, ఎడిక్ట్ అయిన వాళ్ళకు దానికోసం ఏమైనా చేయడానికి వెనకాడు.